Hi guys, this is Arvind. Welcome to our channel. గైస్ టుడే ఒక విషయం మీతో షేర్ చేసుకుందాం అనిపించింది, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. మన యూట్యూబ్లో రిలీజ్ చేసే వీడియోస్ని ఎలా మీ అందరికీ నచ్చే విధంగా చేయాలి, ఏ విధంగా బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలి అన్న ఆలోచన అయితే కొన్ని రోజులుగా మన మైండ్లో రన్ అవుతుంది. సో దాని గురించి ఏం చేయాలి ఏంటని ఆలోచిస్తుంటే నాకేమనిపించింది అంటే బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ స్క్రీన్ అండ్ మల్టీ కలర్ ఎల్ఈడి లైట్స్ పెడితే మంచి అవుట్పుట్ వస్తుందని అనిపించింది. సో దాని గురించి అయితే బాగా సెర్చ్ చేశాను. మన యూట్యూబ్లో చాలా మంది కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు కదా, సో వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందా అనే ఉద్దేశంతో అయితే చాలా ఎతికాను యూట్యూబ్లో. కాకపోతే నిరాశ తప్పలేదు, ఎందుకంటే ప్రతి ఒక్క యూట్యూబ్ క్రియేటర్ ఏదో హై బడ్జెట్లో తీసుకెళ్ళిపోతున్నారు. లైట్స్, రింగ్ లైట్స్ అండ్ ఆర్జీబీ లైట్స్ అండ్ బ్యాక్గ్రౌండ్లో వచ్చే బ్లాక్ అండ్ గ్రీన్ క్లాత్స్ చాలా హై బడ్జెట్లో చూపిస్తున్నారు. మనలాంటి చిన్న యూట్యూబర్స్కి ఏం చేస్తే ఏ లైట్స్ తీసుకొస్తే బాగుంటుంది, ఎవరికి ఏదో ఉపయోగపడిద్ది అన్న ఆలోచనతో నేనైతే వెతుకుతూ వెతుకుతూ నాకైతే ఒక లైట్ అయితే సజెస్ట్ అయింది. సో అది పర్చేస్ చేసే ముందు అనిపించింది, ఇదేంటి ఇంత లో ప్రైస్ ఉంది, మనకేమైనా వర్కౌట్ అయ్యిద్దా లేదా, లేకపోతే తెచ్చిన తర్వాత ఏమైనా సరిగ్గా పనిచేస్తుందా పనిచేయదా అనిపించింది. బట్ అంత హై బడ్జెట్ కంటే ఒకసారి ట్రై చేద్దాం అనిపించి బుక్ చేశాను. లో బడ్జెట్లో ఒక లైట్ బుక్ చేశాను అండ్ క్లాత్ బుక్ చేశాను. అవి రెండు ఇవాళ మీ ముందు అన్బాక్స్ చేస్తాను. అన్బాక్స్ చేసి మీకు చూపిస్తాను. యాక్చువల్గా మనది అన్బాక్సింగ్ చేసే ఛానల్ కాదు, కాకపోతే ఏంటంటే ఈ వీడియో నాలా చిన్న యూట్యూబర్స్కి ఇది ఉపయోగపడిద్ది అనే ఉద్దేశంతోనే ఇది చేయడం జరుగుతుంది. సో ఓకే గైస్, నేనైతే లైట్ అనేది ఏ విధంగా వచ్చింది, అది మనకి ఏంటి ఎలా ఉంది, దాని క్వాలిటీ ఎలా ఉంది అనేది నేనైతే చూపిస్తాను, ఒకసారి చూడండి. ఓకేనా. మనకి బాక్స్ అయితే ఈ విధంగా ఇచ్చారు, ఎందుకంటే మన ముందే ప్యాకింగ్ అనేది ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి వాళ్ళు ఫొటోస్ తీసుకొని పైకి అప్లోడ్ చేయాలన్నారు. అదేంటి ఎందుకని, ఎలక్ట్రానిక్స్ అనే అన్న, అంటే అది చిన్న ఐటమే కదా దానికి ఎందుకు అని చెప్పి అడిగితే తనేమన్నారంటే, బ్రదర్ మేబీ దీనికి రీప్లేస్మెంట్ లేకపోతే రిటర్న్ చేసే అవకాశం ఉండదు అనుకుంటా, అందుకే ఇది పెట్టాలి కంపల్సరీ ఫొటోస్ అని చెప్పి అన్నారు. నాకు అప్పుడు ఏంటో డౌట్ వచ్చింది, అంటే బుక్ చేసేటప్పుడే అనిపించింది ఇది లో ప్రైస్లో కదా, పనిచేస్తుందో లేదని. సరే ఏదైతే అయింది, బుక్ చేసాం వచ్చింది కదా అని చెప్పి తీసుకున్నా. ఆ తర్వాత క్లాత్ కూడా ఇచ్చారు, ఐ మీన్ బుక్ చేసిన క్లాత్ కూడా, అది కూడా చూపిస్తాను. ఈ విధంగా వచ్చింది పార్స్. ఇదైతే ఓపెన్ చేయలేదు, నేను కూడా ఇంకా ఓపెన్ చేయలేదు, ఎందుకంటే ఇది మన వీడియో చేసేటప్పుడు ఓపెన్ చేద్దాం అని చెప్పి ఇది ఓపెన్ చేయలేదు. సో ఫస్ట్ లైట్ ఏదో చూద్దాం ఎలాగుంది ఏంటన్నది. మనకు ముందు బాక్స్ అయితే ఈ విధంగా ఉంది. బాక్స్ లోపల ఈ విధంగా ఇచ్చారు. పెద్ద క్వాలిటీ, ప్యాకింగ్లోనూ క్వాలిటీ లేదు. ఓపెన్ చేశాను అనమాట. ఓపెన్ చేసి దానికి లైక్ నేను అది సెట్ చేశాను. సెట్ చేసింది మీకు చూపిస్తాను. లైట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇది దీనికి ఇక్కడ వరకు చిన్న కేబుల్ ఇచ్చారు, ఈ కేబుల్ ఒకటి ఇచ్చారు. తర్వాత దీనికి నేను మన ఎలక్ట్రికల్ మైండ్ బ్రెయిన్తో ఈ వైర్లు అయితే సెట్ చేశాను అనమాట. ఇవి సెట్ చేసిన తర్వాత ఒకసారి నేను చెక్ చేశాను, నాకైతే బాగానే అనిపించింది. అంటే ఓకే, నచ్చింది. నేను ఒకసారి మీకు ఇది ఫిట్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు చూపించిన విధంగా మనకి లైట్స్ అయితే బాగానే వెలుగుతున్నాయి. ఆ, అన్ని అన్ని కలర్స్ వస్తున్నాయి లైట్స్ అయితే, మొత్తం అన్ని మల్టీ కలర్స్ అన్నీ వస్తున్నాయి. దాంతోపాటు ఈ రిమోట్ ఒకటి ఇచ్చారు లైట్స్తో. దీంట్లో వచ్చేటప్పటికి మనం ఏ కలర్ మీద క్లిక్ చేసుకుంటే ఆ కలర్ లైట్, ఓన్లీ ఆ ఒక్క కలర్ లైట్ వస్తుంది, మల్టీ కలర్స్ లేకుండా రాకుండా. సో దాంతోపాటు వైట్ లైట్ ఇచ్చారు, వైట్ లైట్ కూడా ఇచ్చారు, ఆన్ అండ్ ఆఫ్ ఇచ్చారు. నాకు ఇదైతే బాగా నచ్చింది చాలా, ఎందుకంటే చాలా తక్కువ ప్రైస్లో వర్త్ అనిపించింది. చిన్న ఛానల్స్ ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళ గురించి అని చెప్పి ఈ ప్రోడక్ట్ని అయితే మన ముందుకు తీసుకురావడం జరిగింది. దీని లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి ఎవరైనా పర్చేస్ చేసుకోవాలి కొనుక్కోవాలి అనుకుంటే కనుక కొనుక్కోండి. సో దీంతో పాటు నెక్స్ట్ బ్లాక్ స్క్రీన్ కూడా ఒకటి, అదే క్లాత్ ఒకటి బుక్ చేశాను, అది కూడా చూపిస్తాను ఒక నిమిషం. ఈ విధంగా అయితే వచ్చింది.
ప్యాకింగ్ అనేది. ఇది అయితే ఏం ఓపెన్ చేయలేదు, మనమే ఓపెన్ చేద్దాం. కొత్తదే. ఓకే, ఇది అయితే మనకి ఈ విధంగా వచ్చింది. క్లాత్ కూడా చాలా బాగుంది, వాషబుల్ క్లాతే. అండ్ చెనక్కలు చూపిస్తా. ఈ విధంగా వచ్చింది క్లాత్ అయితే. మనకి బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ అయితే బాగుంటుంది అనుకుంటా. నేను పర్చేస్ చేసిన ఈ 2 ఐటమ్స్కి సంబంధించి ప్రైస్ కూడా ఈ వీడియో కింద ఇస్తాను, వీడియోలోనే. అవి చూడండి. ఆ తర్వాత డిస్క్రిప్షన్లో మీకు వీటికి ఐటమ్కి సంబంధించి 2 లింక్స్ మీకు ఇస్తాను. అక్కడ నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా అంటే చాలా యూస్ఫుల్ ఐటమ్స్ ఇవి. వీడియో క్రియేటర్కి, కంటెంట్ క్రియేటర్కి, ప్రతి ఒక్కరికి ఇది బాగా అంటే బాగా యూజ్ అవుతాయి. ఇవి చాలా లో ప్రైస్లో మనకి మంచిగా దొరికినాయి. ఇదే విధంగా నేను రింగ్ లైట్ గురించి సెట్ చేస్తున్నా, అది కూడా దొరికితే ఆ వీడియో కూడా మీ ముందుకు తీసుకొస్తాను. ఇకపై ఇవన్నీ సెట్ చేసిన తర్వాత ఇది అండ్ లైట్స్ సెట్ చేసిన తర్వాత అది ఎలాగుంది, అవుట్పుట్ ఎలా వస్తుంది అన్నది మనం నెక్స్ట్ వీడియోలో మీకు ఒక వీడియో చేసి చూపిస్తా. లేకపోతే అప్కమింగ్ ఏదైనా మూవీ రివ్యూస్లో కానీ, లేకపోతే ఏదైనా మూవీకి సంబంధించిన ఏదైనా అప్డేట్లో కానీ మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది వీడియోలో. ఓకే గైస్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.